తెల్లారిల్లా గిర్రున తిరిగిపోయింది మరో సంవత్సరం. చూస్తుండగానే 2024 గడిచిపోయింది. 4 రోజుల్లో కొత్త క్యాలెండర్ వచ్చేస్తుంది. మరి ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీని కుదిపేసిన కాంట్రవర్సీలు ఏంటి? టాలీవుడ్ ను చుట్టుముట్టిన వివాదాలేంటి? ఏడాది మొత్తాన్ని షేక్ చేసిన విషయాలేంటి చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. పుష్ప 2 సూపర్ హిట్. దీంతో పాటే అందరినీ హర్ట్ చేసింది సంధ్య థియేటర్ ఇన్సిడెంట్. బన్నీ అరెస్టుతో మొదలైన సెగ సీఎంతో ఇండస్ట్రీ పెద్దల మీటింగ్తో కూలైంది. మంచు వారింట మంటలు కాస్త చల్లారినా నివురుగప్పిన నిప్పులాగే ఉంది సిచ్యువేషన్. అంతకుముందు నాగ్ కన్వెన్షన్ కూల్చివేత టాలీవుడ్లో మరో సెన్సేషన్ అనే చెప్పాలి. అక్కినేని ఫ్యామిలీపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలతో పరువు నష్టం దాకా వెళ్ళింది ఈ మ్యాటర్. 1 by 1 తెలుగు ఫిలిం ఇండస్ట్రీని గట్టిగానే కుదిపేశాయి కొన్ని సంచలనాలు. 2024 ని అంత ఈజీగా మర్చిపోయేలా లేదు తెలుగు ఇండస్ట్రీ. ఎందుకంటే టాలీవుడ్ లో ఈ ఏడాది ఎన్ని విజయాలున్నాయో అన్ని వివాదాలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా టాలీవుడ్ ను ఈ ఏడాది ఎండింగ్ లో కుదిపేసిన సంచలనం అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట. డిసెంబర్ 4న ఈ ఇష్యూకి బీజం పడితే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో A11 గా ఉన్న అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఒక రాత్రి చెంచల్గూడ జైల్లో ఉండి తర్వాతి రోజు ఉదయం విడుదలయ్యారు బన్నీ. అల్లు అర్జున్ అరెస్ట్, జైలుకు వెళ్లడం నాట్ ఓన్లీ టాలీవుడ్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే పెను సంచలనంగా మారింది. విడుదలైన తర్వాత బన్నీ ఇంటికి సినీ ప్రముఖులు పోటెత్తడం, బన్నీకి సంఘీభావం పలకడంతో టాలీవుడ్ అంతా ఏకమైనట్లు కనిపించింది. అసెంబ్లీ సాక్షిగా తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్, అదే సాయంత్రం అల్లు అర్జున్ ప్రెస్ మీట్, ఇవన్నీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. వివాదాన్ని మరింత దూరం తీసుకెళ్లాయి. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే, కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. అది అసలు రోడ్ షో కాదు, ఏమి కాదు, కారు అలా వెళ్తూ ఆగిపోయింది. ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి, మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు. బౌన్సర్లు కానీ ఎవరన్నా పోలీస్ కానీ అందరూ అడుగుతారు, సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్ వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం. అది నేనే కాదు, ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి. అల్లు అర్జున్ ఇష్యూతో టాలీవుడ్ ఉలిక్కి పడింది. ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఆలోచనలో పడింది. ఈ ఘటన తర్వాత సినిమా ఇండస్ట్రీపై కొన్ని ఆంక్షలు కూడా విధించింది ప్రభుత్వం. చివరికి టాలీవుడ్ పెద్దలంతా సీఎంతో భేటీ కావడంతో చివరి వారంలో మ్యాటర్ కాస్త కూలైంది. అయితే బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపుపై తగ్గేదేలే అంటోంది సర్కార్. ఇప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలను చైతన్యపరిచే విషయంలో సెలబ్రిటీలు చొరవ చూపాలని కండిషన్ పెట్టింది. కమిటీ వాళ్ళు మినిస్టర్స్ కూడా కమిటీలో మెంబర్స్గా ఇస్తామన్నారు. సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమందిని తీసుకొని FDC మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. బన్నీ కాంట్రవర్సీతో ఏమాత్రం తీసిపోని మరో వివాదం కూడా 2024లో ఉంది. అదేంటో కాదు, మోహన్ బాబు ఇంటి రామాయణం. మంచువారి గొడవలతో 2024 క్యాలెండర్ దద్దరిల్లిపోయింది. మంచు కుటుంబంలో ఆస్తి గొడవలు, సోదరుల కలహాలు, భౌతిక దాడులు 2024లో హైలైట్ కాంట్రవర్సీలో ఒకటిగా నిలిచాయి. మంచు మనోజ్ తన అన్న విష్ణుపై హత్యాయత్నం కేసుతో పాటు తనకు ప్రాణహాని ఉందని కేసు నమోదు చేయడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. మనోజ్ ఆసుపత్రిలో చేరడంతో మొదలైంది మంచు వారింట హై డ్రామా. ప్రతి ఇళ్లలోనూ ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని ఇంట్లో పెద్దలందరూ కోరుకుంటారు. ఎవరో ఒకరు తగ్గుతారు, ఎవరో ఒకరు దే విల్ సీ ద సెన్స్. ఈ సిచ్యువేషన్ మాట్లాడడానికి కూడా ఐ డోంట్ నో, ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. ఎక్కువ మాట్లాడితే ఐ బ్రేక్ డౌన్. ఇట్స్ వెరీ వెరీ పెయిన్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. తన కూతురుని చూడనివ్వలేదు, ఇంట్లోకి కూడా రానివ్వట్లేదు, మనుషులను పెట్టి కొట్టిస్తున్నారు అంటూ తన తండ్రి అన్నపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మనోజ్. అదే సమయంలో మోహన్ బాబు కూడా కొడుకు మనోజ్ పై ఓపెన్ ఆడియో విడుదల చేశారు.
మనోజ్ దంపతుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. డీజీపీకి ఫిర్యాదు చేసి మంచు మనోజ్ ఇంటికెళ్లినప్పుడు హై డ్రామా చోటు చేసుకుంది. లోపలికి అనుమతించకపోవడంతో గేట్లు తోసుకొని లోపలికి ప్రవేశించారు మనోజ్. చివరికి ఈ వివాదంలో తల్లి నిర్మలాదేవి కూడా స్పందించేదాకా వచ్చింది. తర్వాత కూడా తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు మనోజ్. ఈరోజు నాకు భార్య పిల్లలు ఉన్నారండి. ఈ రోజుల్లో ఏది దాచలేరు. మరి ఇంత క్యారెక్టర్ అసాసినేషను నేను చేయని దానికి చేశారని నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డోడినయ్యానని అదే వాళ్ళ తల్లిదండ్రులు ఉండుంటే గమ్మునుంటారా అండి? ఈరోజు నేను గమ్మునుంటే ఎలా అండి? తనకి తల్లి అయినా తండ్రి అయినా అన్నీ నేనే అండి. ఈరోజు తను వాళ్ళ ఇంట్లో ఆధారపడదు, నేను మా ఇంట్లో ఆధారపడను. నేను నా సినిమాలు చేసుకుంటున్నాను. మంచు కుటుంబం ఎపిసోడ్ మరింత వివాదాస్పదంగా మారింది మాత్రం మోహన్ బాబు టీవీ9 విలేకరిపై దాడి చేసినప్పుడే. మంచు మనోజ్తో పాటు ఏం జరిగిందో కనుక్కోవడానికి వెళ్లిన టీవీ9 ప్రతినిధి రంజిత్ పై మైక్ తో దాడి చేశారు మోహన్ బాబు. తీవ్రంగా గాయపడి శస్త్రచికిత్స జరిగిన జర్నలిస్ట్ ఇంకా కోలుకోలేదు. మోహన్ బాబు గూండాలా ప్రవర్తించడంపై జర్నలిస్ట్ సంఘాలు మండిపడ్డాయి. అనంతరం రిపోర్టర్ రంజిత్ కు మొత్తం జర్నలిస్ట్ సమాజానికి క్షమాపణ చెప్పారు మోహన్ బాబు. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. కుటుంబ కలహాలు మాత్రమే కాదు, 2024లో మరిన్ని వివాదాలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. మరీ ముఖ్యంగా అక్కినేని కుటుంబానికి 2024 పెద్దగా కలిసి రాలేదు. చైతో పెళ్లి మినహాయిస్తే మిగిలిన విషయాల్లో చాలా వరకు వివాదాలే వాళ్లను వెంటాడాయి. ఇండస్ట్రీకి పిల్లర్ లాంటి అక్కినేని కుటుంబానికి 2024 ఇటు తీపితో పాటు అటు చేదును కూడా పంచింది. ముఖ్యంగా కుటుంబంపై వ్యక్తిగత విమర్శలతో పాటు వ్యాపారపరంగానూ ఎన్కన్వెన్షన్ కూల్చేయడం లాంటి ఘటనలతో ఎక్కువగా వార్తల్లో నిలిచింది అక్కినేని కుటుంబం. అక్రమ కట్టడం అంటూ అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ ని హైడ్రా కూల్చివేయడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. నోటీసు కూడా ఇవ్వకుండా కూల్చడాన్ని తప్పుపట్టిన నాగార్జున దీనిపై చట్టపరంగా ముందుకెళ్తామని చెప్పారు. ఇది మరిచిపోయే లోపే తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణం అదేనంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కొండా సురేఖ. చైతు సమంతతో పాటు మధ్యలో నాగార్జున పేరు కూడా తీసుకొచ్చారు సురేఖ. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ ఇండస్ట్రీ అంతా ఏకమైంది. ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే కాదు, క్షమాపణ కూడా చెప్పారు కొండా సురేఖ. అయితే ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న నాగ్ ఫ్యామిలీ మహిళా మంత్రిపై పరువు నష్టం దావా వేసింది. ప్రస్తుతం వివాదం కోర్టులో ఉంది. వర్మ చుట్టూ వైఫైలా ఉంటుంది వివాదం కూడా. నాన్ సెన్స్ అంటూనే ఈ ఇయర్ కూడా న్యూస్ లో ఉన్నారు కాంట్రవర్సీ డైరెక్టర్. ఫేమస్ కొరియోగ్రాఫర్ జైలుకెళ్లటం ఇండస్ట్రీలో మరో బిగ్ బ్రేకింగ్. ఇక రాజ్ తరుణ్ లావణ్య మ్యాటర్ అయితే మసాలా మూవీని మరిపించింది. హేమపై డ్రగ్స్ కేస్ ఇంకో సంచలనం. ఏడాది పొడవునా ఏవో ఒక వివాదాలు టాలీవుడ్ ని షేక్ చేస్తూనే ఉన్నాయి. ఆర్జీవీపై పోలీస్ కేస్, జైలుకెళ్లిన జానీ మాస్టర్, రాజ్ ని వెంటాడిన లవర్, కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ ఇండస్ట్రీ. నాగార్జున, అల్లు అర్జున్, జానీ మాస్టర్ లాంటి సెలబ్రిటీల వివాదాలు 2024లో అందరికీ షాక్ కి గురిచేశాయి. కానీ వర్మ కాంట్రవర్సీ మాత్రం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే ఆర్జీవీ చుట్టూ వివాదాలు లేకపోతేనే విచిత్రం. 2024లో సినిమాల కంటే కేసులతోనే ఎక్కువ బిజీగా ఉన్నారు ఆర్జీవీ. ఆ మధ్య ప్రకాశం జిల్లాలో వర్మపై కేసు నమోదైంది. విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేసిన కేసులో వర్మపై కేసు నమోదైంది. వర్మని వెతుక్కుంటూ ఆయన డెన్ దాకా వచ్చారు ఏపీ పోలీసులు. దీంతో కొన్నాళ్లు అజ్ఞాతంలో గడిపారు ఆర్జీవీ. ఒకవేళ తనను పోలీసులు అరెస్ట్ చేస్తే జైల్లో కూర్చొని కథలు రాసుకుంటారని చమక్కులు కూడా పేల్చారు దర్శకుడు. మార్ఫింగ్ మాత్రమే కాదు, వైసీపీ నేతలిచ్చిన డబ్బు తీసుకుని ఓ పార్టీని కించపరిచేలా సినిమాలు తీశారని ఆయనపై అభియోగాలొచ్చాయి.
కేసులతో పాటు మరో షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఫైబర్ నెట్ నుంచి అనుచితంగా లబ్ధి పొంది 1,15,00,000 మొత్తాన్ని వడ్డీతో సహా 15 రోజుల్లో చెల్లించాలని నోటీసు పంపింది ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్. తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. 2024లో ఇది ఇంకాస్త ఎక్కువైంది. ముఖ్యంగా పెద్ద పెద్ద వాళ్లపైనే ఈసారి లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అందులో జానీ మాస్టర్ జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఈయన ఇష్యూ 2024లో అతిపెద్ద కాంట్రవర్సీ. తెలుగు ఇండస్ట్రీని మాత్రమే కాదు, మొత్తం సౌత్ ను షేక్ చేసిన కాంట్రవర్సీ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు. పాన్ ఇండియన్ కొరియోగ్రఫర్ కావడంతో ఈ కేసు నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయింది. అసిస్టెంట్ గా వర్క్ చేసిన లేడీ కొరియోగ్రఫర్ పై పలుమార్లు అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదుతో కొరియోగ్రఫర్ పై కేసు నమోదైంది. నెల రోజుల పాటు జానీ మాస్టర్ జైల్లో మగ్గాల్సి వచ్చింది. లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలు పాలు కావడంతో జానీ మాస్టర్ కి వచ్చిన ఉత్తమ కొరియోగ్రఫర్ నేషనల్ అవార్డును రద్దు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఆయన్ని డాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించారు. తాను ఏం తప్పు చేయలేదని, నిజాలు నిలకడ మీద తెలుస్తాయని జైలు నుంచి విడుదలయ్యాక చెప్పారు జానీ మాస్టర్. న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది. న్యాయస్థానంలో న్యాయం ఉంది. ఆ న్యాయం ఉంది కాబట్టి ఈరోజు నేను నలుగురితో పని చేసుకుంటున్నాను. బయటకు వచ్చి నలుగురితో హ్యాపీగా ఉన్నాను. నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను. నా మనసుకు తెలుసు ఏం జరిగిందని, ఆ దేవుడికి తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. ఇవన్నీ కూడా రేపు న్యాయస్థానంలో కోర్టు నిర్ణయిస్తుంది, న్యాయస్థానం నిర్ణయిస్తుంది. న్యాయస్థానంలో నేను చాలా క్లీన్ చిట్తో వస్తాను. నిర్దోషిగా నేను బయటకు వస్తాను. టాలీవుడ్ లో మరో షాకింగ్ కాంట్రవర్సీ, రాజ్ తరుణ్ లావణ్య లవ్ ఎపిసోడ్. యంగ్ హీరో రాజ్ తరుణ్ తన భర్త అంటూ పోలీసులను ఆశ్రయించింది లావణ్య. భార్య కాదు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటూ రాజ్ తరుణ్ తన వాదన వినిపించారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధమే కాదు, మధ్యలో కొన్ని యాక్షన్ రియాక్షన్ సీన్స్ కూడా చోటు చేసుకున్నాయి. రోజుకో మలుపు తిరుగుతూ సినిమాని తలపించింది రాజ్ తరుణ్ లావణ్య వివాదం. ఏమండి అదే అంటున్నా, మీతోని మేము పెళ్లి చేసుకున్నాం అని చెప్పింది, ఈయనతోని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాను అని చెప్తుంది. ఏది నిజం అండి? చాలాసార్లు అండి, ఆల్మోస్ట్ ప్రతిరోజు ఇదే టార్చర్ ఉండేది నాకు. లేకపోతే నేను ఎప్పుడో వచ్చేవాడిని ముందుకి. ఇప్పటిదాకా ఎందుకు ఆగుతాను? చాలాసార్లు నేను లీగల్గా కన్సల్ట్ అవుతున్నానని తెలిసి నాకంటే ముందు స్టాప్ తీసుకుందామని అడిగి కంప్లైంట్ ఇచ్చిందండి. తను వదిలించుకోవాలి అనుకుంటున్నాడు, వదిలించుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు. మేము ఒక 14 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నామండి. అండ్ 11 years నుంచి టుగెదర్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాం. గుడిలో తాళి కట్టడం అయితే జరిగింది. లావణ్య విషయంలో ఈ ఏడాది నిజంగానే రాజ్ తరుణ్ కు చుక్కలు కనిపించాయి. మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ వలలో పడి 11 ఏళ్లుగా కలుసున్న తరణి దారుణంగా మోసం చేశాడని రాజ్ తరుణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. వీడియోలు ఆడియోలతో ఎవరి వర్షన్ వాళ్ళు వినిపించారు. నెల రోజుల పాటు ఇద్దరి మధ్య వాదనలు కొనసాగాయి. ఈ విషయం ప్రస్తుతానికి సైలెంట్ గా ఉంది అంతే. కానీ ఎప్పుడు పేలుతుందో తెలియదు. రాజ్ తరుణ్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు. ఇంత కష్టపడి సంపాదించిన రెప్యుటేషన్ ఎక్కడ పాడైపోద్దా అని భయపడి మూసుకొని కూర్చున్నాను. ఇది నిజం. నటి హేమ డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం టాలీవుడ్ లో కలకలం రేపింది. బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో పోలీసులు హేమను అదుపులోకి తీసుకున్నారు. తానక్కడ లేను అంటూ ఆమె పెట్టిన వీడియో ఫేక్ అంటూ ఆధారాలు బయటపెట్టి హేమను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ పరిణామంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హేమను సస్పెండ్ చేసింది. మరో నటి పూనమ్ కౌర్ టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ పై సంచలన ఆరోపణలు చేసింది. తన ఫిర్యాదును మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పట్టించుకోవడం లేదంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. కమిటీ కుర్రోళ్లు సినిమాతో యూట్యూబ్ సిరీస్ లో ఫేమస్ అయిన నటుడు ప్రసాద్ బెహ్రా లైంగిక వేధింపుల కేసులోనే అరెస్ట్ అయ్యారు. కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ప్రసాద్ బెహ్రా జైల్లోనే ఉన్నారు. బాధితురాలు ప్రసాద్ బెహ్రాతో కలిసి వెబ్ సిరీస్ లో నటించింది. ఎలా చూసుకున్నా కూడా 2024
టాలీవుడ్ కు మరుపురాని విజయాలతో పాటు మరిచిపోలేని వివాదాల్ని కూడా పరిచయం చేసింది. అందులో పెద్ద స్టార్స్ ఉండడం అభిమానులకు షాకింగ్ ఎక్స్పీరియన్స్. వీటన్నింటికి ఈ ఏడాదితో ముగింపు పలికి కొత్త సంవత్సరంలోనైనా అంతా హ్యాపీగా సాఫీగా సాగాలని ఆశిస్తున్నారు మూవీ లవర్స్.